అయితే 10వ తరగతి వరకు మా ఊళ్ళోనే ఉంది చదువుకునేది. మా పాప, బాబు ఒకటే స్కూల్, పెద్ద స్కూల్‌కి పోతుంది సార్. పోతుంటే మేము కూలి పని చేసుకుంటున్నాం. అయితే మాకు చెప్పొద్దు ఇదని ఆ బాబు మోసం చేసి మా పాపను బాగా కడుపు చేసిండు. మాకు నువ్వేం చెప్పొద్దు, మీ అమ్మకు మీ నాయనకు తల్లిదండ్రులకు ఏం చెప్పకుండా ఉంచి మా పాపని చేసిండు సార్. చేసినాక మాకు తెలిసినాక ఇంకా పంచాయతీ పెట్టినాం. పంచాయతీ పెట్టి ఒక 2 నెలలు అవుతుంది సార్. పంచాయతీ పెట్టి 2 నెలలు అయితే కాదు మా ఓడు ఇది అదే అని మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చుకోండి, మీరు పిల్ల తల్లిదండ్రులు పిల్లగాని తల్లిదండ్రులు మాట్లాడుకోండి, ఏదో ఒకటి మాట్లాడుకొని ఇది చేయాలని చెప్పిండ్రు సార్. చెప్తే వాళ్ళు ఇంకా గ్యాప్ ఇచ్చినాక మళ్ళా ఒక 200 మంది మొత్తం మా ఊరు పెద్దగూడెం సర్పంచ్, కడకుల సర్పంచ్లు వాళ్ళల్లో వచ్చిండ్రు. వస్తే మాట్లాడినాక కాదు మా పిల్లగాడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి ఇది అదని చెప్పిండ్రు సార్. చెప్తే ఇంకా మేము వచ్చి కేసు పెట్టుకున్నాం. కేసు పెట్టి 2 నెలలే సార్ పంచాయతీ అయి ఉడక. మా పాప డెలివరీ అయ్యి ఆపరేషన్ అయ్యి 15 రోజులు అవుతుంది సార్. 15 రోజులు అవుతుంది. ఇంకా ఆ పాప అయితే ఊళ్ళోనే తిరుగుతున్నాడు. ఇంకా మా పాపకు న్యాయం జరగాలి, ఏం పట్టించుకుంటలేరు. ఆ పాప ఊళ్ళోనే తిరుగుతున్నాడు. మా పాపకు న్యాయం జరగాలని మేము ఇది చేస్తున్నాం సార్. ఇంకా ఒక నెల మాకు ఇంకా అదే తెలుసుకొని పోదామని వచ్చినాం సార్. న్యాయం జరగాలి అడుగుదాం, వాడిని తీసుకుపోతలేరు కదా, ఊళ్ళోనే ఉంటాడు, ఊళ్ళోనే బడికి ఇక్కడ అక్కడ స్కూల్కు పోతున్నాడు. ఇంకా టెస్టులు ఎప్పుడు చేస్తారు ఇదని తెలుసుకుందామని వచ్చినాం సార్. మేము లోపల పోలీసులు అయితే వాడు మాట్లాడుకోండి అని చెప్పిండ్రు. మా నాయనకు మా తమ్ముడు వచ్చిండ్రు సార్. వాళ్ళకి ఇంకా నేను పాపను ఎత్తుకొని ఉన్నా, ఇంకా మాట్లాడిండ్రు వాళ్ళు. మాట్లాడిర్రు ఇంకా ఆడికి పోయి కలుతాంటే టెస్టులు చేసినాక 3 నెలలకు వస్తాయి, మీరు ఏం తొందర పడొద్దని అని చెప్పారు సార్. వేజీ లేదు కానీ ఇంకా అదే నేను ఎప్పుడు టెస్టులు చేస్తారని ఇంకా తెలుసుకోవాలి, పాప టెస్టులు చేయడానికి ఎప్పుడు చేస్తారని వచ్చిన సార్. పుష్పలత, మా ఊరు పెద్దగూడెం. అతని పేరు వెంకటేష్. అతను 9th క్లాస్ చదువుతున్నాడు, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర కలుసుకున్నాం, ఇట్లా ఊర్లోనే కలుసుకున్నాం. నాకు ఇప్పుడు పాప పుట్టింది 14వ తారీఖు రోజు, డెలివరీ అయింది. ఎస్పీ ఆఫీస్కి న్యాయం జరగాలని వచ్చినాం. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోమది, ఏం చేసుకుంటే చేసుకోండి, కేసు అయిందని చెప్పి ఏం అబ్బాయి నాతో నేను మాట్లాడలేదు, నేను వాళ్ళతో నేను మాట్లాడలేదు. రాలేదు, పాపను కూడా జూనికి రాలేదు. న్యాయం జరగాలని డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేసి నీకు ఎప్పుడు చేస్తారని తెలుసుకోనికి వచ్చిన. నేను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నా. మునపర్తి పట్టణం దగ్గర ఉన్నటువంటి పెద్దగూడెం మండలానికి చెందిన కలికి వెంకటేష్ అనే అబ్బాయి చదువుకున్న వయసులో, దాదాపు 16 ఏళ్ళ వయసులో ఒక అమాయక అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని గర్భవతి చేసి ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీనిపైన వాళ్ళ కుటుంబ సభ్యులు న్యాయం తరుడ కొరకు స్థానిక పోలీస్ స్టేషన్ వనపర్తి రోడ్ పోయి పోయి కంప్లైంట్ ఇస్తే కూడా ఈ రోజు వరకు 2 నెలలు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రభుత్వం కానీ గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు మొత్తం స్పందించి ఆ బాలికకు న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మా ఆర్గనైజేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం.